ఈరోజు పార్ట్ 2 బోనం వండుతున్నాం. సో బోనం వండు అయిపోయాక బోనం తీసుకొని టెంపుల్ దగ్గరకు పోవాలి. టెంపుల్ దగ్గరకు పోయి అక్కడ పట్నం వేయాలి. అంతకుముందు మేము దేవస్థానం రూమ్ తీసుకుంటుండే కాబట్టి అది కాంపౌండ్ లోపల ఉంటుండే కాబట్టి మేము ఆ రూమ్లోనే పట్నం ఎత్తుండే. సో ఈ కాంపౌండ్ బయట కొంచెం దూరంలో తీసుకున్నాం కాబట్టి సో మనం ఖచ్చితంగా ఈ బోనాన్ని టెంపుల్కి తీసుకుపోవాలి. ఇది ఫస్ట్ టైం మేము ఇంత దూరం రూమ్ తీసుకున్నాడు, ఇంత లాంగ్ నడిచి బోనం ఎత్తుకుపోడు ఫస్ట్ టైం. ఇప్పుడు అక్కడనే మేము రూమ్ తీసుకున్న దగ్గరనే పట్నం వేసి బోనం వండి అక్కడనే తిని మేము తర్వాత దర్శనానికి పోతుండే. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఇదొక ఎక్స్పీరియన్స్. అంతకుముందు అక్కడనే ఉంటున్న కాబట్టి అది పెద్ద అనిపించలేదు. సో ఇదొక ఎక్స్పీరియన్స్. ఇంత దూరం తీసుకొని బోనం ఎత్తుకొని పోతా అంటే అదొక కొత్త ఎగ్జైట్మెంట్ అనిపిస్తుంది. అంతకుముందు ఇట్లా లేకుండే, అసలు బోనం ఎత్తే పూజనే లేకుండే. అక్కడనే వంటిన దగ్గరనే పట్నం ఎత్తుంది అన్నీ అయిపోతుండే. ఇప్పుడు ఫైనల్గా అయితే గుడికి అయితే చేరుకున్నాం. ఇప్పుడు గుడికి చేరుకుడు కన్నా ఆడ ప్లేస్ దొరకడం ఇంపార్టెంట్. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది ఆడ. అసలు నిలవడానికి జాగలేదు. అప్పుడు అక్కడ పట్నం ఎక్కడ వేసుడు ఏమైందో అర్థమవుతుంది. అప్పటి నుంచి మేము ఆల్రెడీ పోయి 2 సార్లు ప్లేస్ చూసేసాము. మేము పోయిన 10 నిమిషాలకే వాళ్ళు రెడీగా ఉన్నారు, కొంతమంది బ్యాచ్లు రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు బోనం పట్టుకొని వద్దామని చెప్పేసి డైరెక్ట్ వచ్చినాం. ఇది గుడి మెయిన్ ఎంట్రన్స్. సో ఇక్కడ అందరూ ఇక్కడనే అన్ని కొబ్బరికాయలు కానీ గుమ్మడికాయలు కానీ ఇక్కడనే మొక్కి కొడతారు. ఇక్కడ నుంచే లోపలికి ఎంటర్ అవుతారు. ఇక్కడ బోనాలు అవన్నీ పట్టణాలు ఇక్కడనే. ఇప్పుడు చుట్టూ కాంపౌండ్ ఉంటాయి, కాంపౌండ్లో అన్ని గ్రౌండ్ ఉంటుంది. సో ఇక్కడనే అందరు పట్టణాలు కానీ ఏమైనా ఇక్కడనే. బయట కూడా వేసుకుంటారు. ఇక్కడ ఎక్కువ మంది ఎత్తారు. బయట రూమ్లలో అక్కడ కూడా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఎత్తే కొంచెం సెంటిమెంట్ ఎక్కువ, గుళ్ళు వేసిన ఫీలింగ్ ఉంటుంది. బయట ఎక్కడ వేసినా అంత అనిపించేది. సో ఈ సర్కార్ స్టేట్ ఉన్నది మెయిన్ ఎంట్రెన్స్. అది అక్కడ పెద్ద పట్నం వేస్తారు. అక్కడ పెద్దగా కనబడుతున్నా అక్కడ పట్నం వేసి అక్కడనే తొక్కుతారు. ఇక్కడ నుంచి ఇదంతా మొత్తం అసలు ఖాళీ ఉండదు. మనకు సట్టి వారడప్పుడైతే అసలు నిలవడం కూడా జాగా ఉండదు. ఇప్పుడు ఇంత ఫ్రీ ఉంది, ఇంత ఫ్రీ కూడా ఉండదు. కనీసం నడవడానికి కూడా జాగా ఉండదు, అంత క్రౌడ్ ఉంటారు. అయినా కూడా ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంత క్రౌడ్ ఉందంటే అర్థం చేసుకోరు. అసలు ఫస్ట్ టైం ఇట్లా ఒక జాగా కోసం పట్నం వేయడానికి జాగా కోసం ఇంట్లో అంటే ఇది ఫస్ట్ టైం. మేము వచ్చిన నేను బుట్టిని పెరిగిన కానీ ఇది ఫస్ట్ టైం ఇట్లా బోనం పట్టుకొని పట్నం వేయడానికి జాగా లేకుండా చూడంటే ఫస్ట్ టైం. అందుకే సీజన్లు వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రావాలి, కొంచెం ముందు రావాలి. ముందు వస్తే మనకు పేర్లు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. సో ప్లేసులు లేక నిలవడానికి జాగలేదు ఫస్ట్ ఉన్నాయి. కానీ ఇక్కడ కనిపించేది గుడికి ఎంట్రన్స్లో ఉంటుంది. ఇది అంతకుముందు మన దీన్ని ఇప్పి పెడదామని చెప్పేసి దాన్ని మొత్తం ఇప్పిరు. సగం ఇప్పినాక అర్థమైపోయింది ఇది మళ్ళీ ఇత్తే పెట్టరా అని చెప్పేసి దాన్ని మళ్ళీ మధ్యలోనే ఆపిరు. సో మళ్ళీ ఫిట్ చేయడానికి గురి రాలేదు. అక్కడ కింద పెద్ద పట్నం వేస్తారు. ఆ పెద్ద పట్నం వేసి ఆ పట్నం దొక్కుతారు దేవుడు వచ్చేవాళ్ళు వాళ్ళు. సో ఫైనల్గా అయితే ఒక ప్లేస్ కనబడ్డది ఆడికే వచ్చేసినాం. ఆడ కూడా కొంచెం తక్కువనే ఉంది, ఉన్న అట్లా అది బెటర్. వేరే కాడ కొంచెం బాగా లేకుండే. సో ఇక్కడ కొంచెం బెటర్, పట్నం వేసి కూర్చున్నంత ప్లేస్ ఉంది. సో ఇది ఫిక్స్ అయినాం. మనం ఇక్కడ పర్మనెంట్ ఉండగా జస్ట్ పట్నం వేసుకొని నైవేద్యం పెట్టి వెళ్ళిపోవడమే. సో ఈ ప్లేస్ సరిపోతుంది. మనం ఇక్కడనే స్టే చేసి ఉంటేనేమో కొంచెం ప్లేస్ ఎక్కువ కావాలి. కానీ ఇట్లా క్రౌడ్ ఉన్న టైంలో వస్తే మనకు ఇంత ప్లేస్ దొరకడం కూడా కష్టమే. సో ఫైనల్గా దొరికింది కాబట్టి ఆయనంత హ్యాపీ. ఇక లేకుంటే ఇక నైట్ దాకా పెడేసి వస్తుంది. నైట్ ఫుల్ మంది అసలు పడుకోవడానికి అంటే నిలవడానికి కూడా జాగుంటుంది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను లైన్లో వస్తున్నా. ఆ లైన్లో ఎత్తున్నా నాకు ఘోరంగా భయం అవుతుంది. ఎన్ని గంటలు పడతారు నాయన అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇంతగానం క్రౌడ్ లైన్లు ఇన్నిగానం పెట్టుడు అసలు నేను పుట్టిపోయిన కానీ ఫస్ట్ టైం. లైన్లు ఉండే కానీ ఇంతగానం లేకుండే. ఆ లైన్లు ఒక్కొక్కటి 4-5 వరుసలు ఉన్నాయి. అందులో పోతే దర్శనం ఎప్పుడవుతుందో ఏం కథనో దలుచుకుంటూనే భయం అవుతుంది. అప్పటి నుంచి ఇటు పట్నం దిగి చూస్తున్నా, అటు సైడ్ లైన్లోకి చూస్తున్నా అప్పటి నుంచి. lagi.
ఫస్ట్ మైలపోలు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పట్నం. ఈ మైలపోలు వేసుకున్న బియ్యం వాళ్ళే తీసుకుంటారు. నెక్స్ట్ పట్నం ఎత్తారు. ఈ మల్లన్న పట్నాలు ఇవన్నీ లేనులకు చూస్తే ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపిస్తుంది. అంటే ఎక్కువ మంది కొంతమందికి ఉండే కాబట్టి వాళ్ళు మల్లన్న పట్నం చూడడానికి వస్తారు. మంచిగా ఉంటాయి ఆ పట్నం వేసేటప్పుడు కానీ వాళ్ళు వాడే పాటలకు. అది ఇంత అంటే మస్తు ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది, హ్యాపీగా. సో ఎక్కువ మందికి ఉండవు, కొంతమందికి తక్కువ ఉంటాయి పట్నాలు. పట్నాలు లేని వాళ్ళకి తెలుసు పట్నం అవుతుంది కదా, పట్నాలు ఎత్తురంటే కంపల్సరీ వాళ్ళు పోయి కూర్చుంటారు. ఎందుకంటే పట్నం వేసేటప్పుడు వాళ్ళు పాటలు పాడుకుంటా కథలు చెప్పుకుంటా ఇస్తారు కాబట్టి మస్తు మజా అవుతుంది. మనం ఇంటికాడ వేసిన పట్టణాల లెక్క క్లియర్గా ఉంటుంది పాటలు, టకటగా వాడేస్తూ ఉంటారు. అసలు మనం పాట అర్థం చేసుకోవడం అయిపోతుంది. సూర్యుడికి అయిమాలి అందరికంటే పెద్దవాడు ఆనవాడు కలిగి మూర్తిని ముచ్చమై పట్టిన బంగారమై పర్వతాల వల్ల భాగ్యం కలిగి ఐరో నిమ్మలన్న అచ్చామిచ్చి భాగ్యం కలిగి కోరి శరణు మల్లే సోజే శరణు మల్లే సోజే తారా మల్లే సోజే తెల్లాటి మల్లె పూలు మల్లే సోజే గుడా మల్లే సోజే గుడా మల్లే సోజే గుడే గుండాల తారా మాడు మల్లే సోజే ఎరుకరానికైనా నీవే కల్లాగుతానే మాదికి వారదుడు సోజే దిగోలు నాథులండి జయదేగ మోజగానే శంకరుడి శివ పూజ నందు మల్లే సోజే పాతాల గంగలో నా నిదాన మాడగానే బాబాలు పంపులేరా సోజే గుడా మల్లే సోజే గుడా మల్లే సోజే గుడే గుండాల తారా మాడు మల్లే సోజే కొండలోలే ఆపదుంటే ఊరు మొక్కే సోజే పాతాల గంగలో నా నిదాన మాడగానే బాబాలు పంపులేరా సోజే ఆరు గొట్లకు మూడు గొట్ల ముళ్ళకు కోనాది ముళ్ళకు కన్నెకే దండకు అయ్య మల్లయ్యకు కొల్లకే తొమ్మకు తాముతో తమ్ముడా మీనయ్యకు గుడిదలకు నీరొస్తూ వేనాడ వారికి కొత్తపురాహిలోని మల్లయ్యకు మల్లికార్జునికి మాడరాదేవి చుట్టారు దాసిన చిమ్మేడలమ్మకు పెద్దమైన కొల్లకే తమ్మకు దేవానాదే కొల్ల కళ్యాణమేనా దేవుడా మల్లయ్య సమానం ఆరు గొట్టెలకు మూడు గొట్ల ముళ్ళకు కోనాది ముళ్ళకు కన్నెకే దండకు అయ్య మల్లయ్యకు కొల్లకే తమ్ముడా ఏముంది బండారు తొక్కద బండారు ముక్కల బండారు జ్ఞాత పుత్తారు కానద బండారు ఐలోని మల్లన్న అచ్చామిచ్చి మహాదేవన కలిగి మల్లయ్య దేవన కలిగి గురువు దేవన కలిగి జంగమా దేవన కలిగి ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై చిన్నల వేళ్ళు చిరుతమ్మద కలిగి పెద్దల వేళ్ళు పెళ్ళలు కోరి ఒగ్గుల దేవన బురదల నుండి భక్తుల దిన భాగ్యమ్మ కలిగి ఐలోని మల్లన్న అచ్చామిచ్చి మహాదేవన కలిగి మల్లయ్య దేవన కలిగి ఆడబిడ్డ దేవన కలిగి అత్తిమా దేవన కలిగి ముట్టింది ముచ్చమై పట్టింది బంగారమై ఒగ్గుల దేవన బురదల నుండి భక్తుల దిన భాగ్యమ్మ కలిగి మహాదేవన కలిగి మల్లయ్య దేవన కలిగి ఆడబిడ్డ దేవన కలిగి అత్తిమ దేవన కలిగి గురువు దేవన కలిగి జంగమా దేవన కలిగి పుట్టింది ముచ్చమై పట్టింది బంగారమై కావాల పెట్టుకొని ఇలా హస్తాలే హస్తాలేసి దాంట్లో పెట్టుకోమని అడుగురాడి మొక్క కూడా
ఇక్కడ బోనంకు టికెట్, పట్నంకు టికెట్ కంపల్సరీ. అది తీసుకొని వాళ్ళు రారు, ఒగ్గోలు రారు. టికెట్ ఉంటేనే వస్తారు. ఇవి కాకనే మళ్ళీ కట్నం సపరేట్ ఉంటుంది. హైలైట్ ఏంటంటే ఇప్పుడు మన ఇండల్లో బోనం పెట్టుకుంటే ఒగ్గోలు చెప్పే కథలు మంచి నీట్గా అర్థమవుతాయి. ఆ కథలు అయినా ఏదైనా నీట్గా అర్థమవుతాయి. కానీ ఐలాండ్కి వచ్చినాం అనుకో ఆ కథలు అర్థం కాదు, ఏం అర్థం కాదు. లాస్ట్ ఒక మల్లన్న కూడా అర్థమవుతుంది. అది ఏమంటాడు అర్థం, ఎంత స్పష్టంగా ఇందామని మంచిగా కూర్చున్నా కూడా అది ఒక్క ముక్క అర్థం కాదు. వాళ్ళు ఎట్లా ఎంత స్పీడ్ చెప్తారంటే 5G లెక్క వస్తారు, టకటక చెప్పుకుంటారు. ఆ కథలు ఏదో ఒకటి చెప్తారు, ఒక్క ముక్క అర్థం కాదు. కథ జెట్ స్పీడ్ని అయిపోతే వెళ్ళిపోతారు అంతే. మళ్ళీ ఉండరాడా అయిపోయేసరికి కూడా మనకు తెలుసు కాబట్టి, తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో మాకు తెలుసు కాబట్టి అన్నీ మేము చూసుకుంటాం. కానీ ఏం చెప్పుడు ఉండడా, అలా వచ్చి ఓన్లీ పట్నం వేసి వెళ్ళిపోతారు డైరెక్ట్ సీదా. ఒక్క ముక్క కూడా ఏం మాట్లాడరు. ఇక ఈ పట్నం అయిపోయినాక బోనం నైవేద్యం పెట్టినాక నైవేద్య ప్రసాదం ఇక మా చేతులు మంచిగా లేవంటే మా అమ్మ అందరికి తినిపిస్తుంది. ఇవ్వరాకంటే ఇక్కడ పసుపు అవంతా కింద ముట్టుకున్నాం, కింద కూర్చున్నప్పుడు పట్నం వేసినప్పుడు. సో చేతులు బాగాలేవంటే మా అమ్మని అందరికి తినిపించింది. మా డాడీ ఒక్కడికి చేతిలో పెట్టింది, మా అందరికి నోట్లోనే పెట్టింది. ఎందుకంటే మేము అక్కడి నుంచి అడ్డు తిరిగినాం. ఇవ్వరాక ప్లే చేసినప్పుడు అక్కడ కొబ్బరికాయలు పట్టుకున్నాం, మళ్ళీ కింద మా ఇక్కడ వచ్చి క్లీన్ చేసినాం కాబట్టి చేతులు బాగా లేకుండే. పట్నం ఇక బోనం అయిపోయింది కాబట్టి ఒక పని అయిపోయింది. నెక్స్ట్ దర్శనం. ఆ దర్శనం లైన్లో చూస్తున్నా నాకు ఘోరం భయం అవుతుంది, ఎంతసేపు అవుతుందో. ఇంతకాలం క్రౌడ్లను ఎప్పుడూ లైన్ కట్టలే, డైరెక్ట్ సీదా వెళ్ళిపోతుండే. ఈ క్రౌడ్ చూస్తున్నా నాకు ఘోరం భయం అవుతుంది. సక్సెస్ఫుల్ అయితే ఇక పట్నం కంప్లీట్ అయిపోయింది, బోనం నైవేద్యం కూడా అయిపోయింది పెట్టుడు. సో ఇప్పుడు రూమ్కి పోయి బోనం పెట్టేసి ఇక దర్శనం కోసం లైన్ కట్టాలి. దర్శనం కోసం చూడాలి. ఇక అప్పుడు తంటాలు ఎట్టుంటాయి లైన్ చూస్తే నాకు వామ్మో నాకు ఘోరం భయం అవుతుంది, ఎన్ని గంటలు పడుతుంది ఏం కథను. మేము పట్నం వేసినప్పుడు నేను తాపకు ఒకసారి వెంకటికి లైన్లో చూసుడు, ఇటు పట్నం చూసుడు, లైన్లో చూసుడు, పట్నం చూసుడు. వాళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉంటారు, ఎన్ని గంటలు పడుతుందో ఎన్ని గంటలు పడుతుందో చూడాలి. ఇక ఫస్ట్ టైం నేను పుట్టి పెరిగిన కాంచి మా అమ్మ ఇట్లా బోనం ఎత్తుకొని ఇంత దూరం నడుచురంటే ఐలాండ్కి వచ్చి. ఎప్పుడు మేము మ్యాక్సిమం గుడి సరౌండింగ్లోనే ఉంటుండే. అంటే అప్పుడు ఇంత క్రౌడ్ ఇంత లేకుండే. ఈ ఇన్స్టాగ్రామ్లు ఫేస్బుక్లు ఇవన్నీ ఎప్పుడులా అసలు ఈ మధ్యలో అంత ఎంత క్రౌడ్ అయింది. కానీ అంతకుముందు అసలు తక్కువ ఉంటుండే క్రౌడ్. ఏ సట్టి వారాలను అప్పుడు కూడా నార్మల్గా ఉంటుండే, ఇంత లేకుంటుండే. సో ఇది ఫస్ట్ టైం కొత్త ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది నాకైతే. ఒక రూమ్ ఇట్లా గుడి అవతల తీసుకొని ఇట్లా బోనం వండుకొని ఎత్తుకొని పోడు ఇది ఫస్ట్ టైం. మొత్తంగా అయితే అయిపోయింది, రూమ్కి అయితే వచ్చేసినాం. నెక్స్ట్ దర్శనం నెక్స్ట్ కళ్యాణం ఉంటుంది.